నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అద్భుత విజయాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లోకేష్ పాదయాత్రను చట్టానికి లోబడే నిర్వహిస్తాం. టీడీపీ నాయకుడు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పష్టీకరణ. రోడ్లు ఎలా ఉన్నాయో ఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు సినీ నటుడు నాగబాబు ఎద్దేవా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాదిగల పాత్ర ఎంతో ముఖ్యం. మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమా శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఏ రంగంలోనైనా అద్భుత విజయాలను సాధించవచ్చునని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీ హిల్స్ దశపల్లా హోటల్లో ఆర్వీ ప్రో సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవితంలోనే కీలక ఘట్టమైన వివాహ వేడుకను అద్భుతంగా చిత్రీకరించి తీపి గుర్తుగా తీర్చిదిద్దనున్న ఆర్వీ ప్రో సంస్థ నిర్వాహకురాలు కృష్ణప్రియ ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. విదేశంలో మంచి ఉద్యోగాన్ని వదులుకొని స్వదేశానికి వచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా 400 మందికి పైగా ఉద్యోగాల అవకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రారంభించిన సంస్థకు భర్త, అత్తింటి వారి సహకారం, నిపుణులైన ఉద్యోగుల చేయూత అందించడంతో ఎంతో మందికి సేవలను అందిస్తున్నట్లు కృష్ణప్రియ తెలిపారు. అనంతరం సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కిషన్ రెడ్డి సన్మానించి మెమెంటోలను అందజేశారు. ఇప్పుడు మన మధ్యన ముఖ్య అతిథి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఏవి సుబ్రహ్మణ్యం. అలాగే శ్రీ సివిఆర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ సివిఆర్ గారు ఆన్ స్టేజ్. My dad, I want Kishan inspired with you, so thank you. 30 years association is too long, and we are very small, sir. We are just 10-year-old, but we are the leading wedding photography company, name it in the country, and we are so. Sir, meeku na peru gurtunda, sir, and I don't mean to test you, but you can call me Arya daughter. I think we are all Arya family. My team and my clients, we are all proudly associated with Arya. So పండుగ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి ఆర్వీఆర్ చౌదరి గారు, చైర్మన్, సిఇఓ కృష్ణప్రియ గారు, ఎండి విజయేంద్ర గారు, పెద్దలు సివి రావు గారు, చైర్మన్ సివిఆర్ ఛానల్స్, మిత్రులు చింతల రామచంద్రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు హైదరాబాద్, ఆర్వీఆర్ ప్రో మెయిన్ కస్టమర్ శ్రీ ఏవి సుబ్రహ్మణ్యం గారు, గౌరవనీయులు, ఇక్కడ వచ్చినటువంటి ఆర్వీఆర్ ప్రో కుటుంబ సభ్యులు, అదేవిధంగా కృష్ణప్రియ గారి యొక్క కుటుంబ సభ్యులు, వచ్చినటువంటి అతిథులు అందరికి కూడా నేను మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. లేక ఏ వర్క్ నువ్వు చేయాలని అనుకున్నప్పటికీ కూడా అది కష్టపడి అంకిత భావంతో పనిచేస్తే అన్ని రంగాలలో కూడా మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు ఒక ఇసుక వ్యాపారం చేసినా, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకున్నా, సర్వీస్ సెక్టార్ పెట్టుకున్నా, ఏదైనా సరే నీ లెవెల్లో నువ్వు అనుకున్నటువంటి ఏ వర్క్ అయినా కూడా కష్టపడి పనిచేస్తే, అంకిత భావంతో పనిచేస్తే తప్పకుండా ఆ రంగంలో మనకు మంచి భవిష్యత్తు ఉంటుందనేది ఈ ఆర్వీఆర్ ప్రో సంస్థ యొక్క సక్సెస్ స్టోరీ అని చెప్పి మనం వేస్తాం. టీడీపీ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నామని, చట్టానికి లోబడే నిర్వహిస్తామని పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు.
ప్రైవేట్ స్థలంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించామని కుప్పంలో మీడియా సమావేశంలో తెలిపారు. అయితే లోకేష్ పాదయాత్రకు ఇంకా అనుమతులు ఇవ్వలేదని, కానీ సోషల్ మీడియాలో పాదయాత్రను అడ్డుకుంటామని మెసేజ్లు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అనుమతులు వచ్చినా రాకపోయినా సమావేశాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 27వ తేదీన లోకేష్ గారి యువగళం అనేటువంటి పాదయాత్ర కార్యక్రమం మొదలు కాబోతోంది. ఇంకా ఈ రోజు నుంచి చూస్తే ఇంకొక 3-4 రోజుల సమయం ఉంది. చట్టానికి లోబడి మేము పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. నెంబర్ 1, పాదయాత్రకు పర్మిషన్ అంత అవసరమా? నీ ఇంట్లో నుంచి నువ్వు నడిచిపో, నీ పాదయాత్రకు పర్మిషన్స్ అవసరమా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. వాళ్ళ ఇంతకుముందు ఎన్ని పర్మిషన్లు తీసుకొని పాదయాత్రలు చేశారో కూడా చెప్పాలి. వాళ్ళు ఎక్కడెక్కడ పర్మిషన్ తీసుకున్నారు, ఏ పోలీస్ యాక్ట్ కింద పర్మిషన్ తీసుకున్నారు అనేది చెప్పమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది చేసినా వాళ్ళు లోకేష్ గారి పాదయాత్ర అంటే విపరీతంగా భయపడుతున్నారు అనడానికి ఇవన్నీ కారణం. సోషల్ మీడియాలో వచ్చేటువంటి న్యూస్ కానీ, పోలీసులు అధికారులు చేసేటువంటి కార్యక్రమాలు కానీ, లోకేష్ గారు రోడ్లపైకి వస్తే వీళ్ళు ఇంటికి వెళ్ళక తప్పదనేటువంటి భయంతోనే ఈ కార్యక్రమాలన్నీ అడ్డుకుంటున్నారని తెలియజేస్తున్నారు. రాకపోతే మా పాదయాత్రను అడ్డుకోవడానికి వాళ్ళ హక్కు లేదు. ఈ దేశంలో రాజ్యాంగ పరంగా మాకు ఉండేటువంటి హక్కులు కొన్ని ఉన్నాయి. ఆ హక్కుల్ని మేము కాపాడుకుంటాం. వాళ్ళు కాదంటే న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కూడా మా హక్కులు మేము కాపాడుకుంటాం. పాదయాత్ర అనేది ఆపడానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉందో కోర్టుల ముందు చెప్పమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రోడ్లు ఎలా ఉన్నాయో ఏపీ రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉందని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు సినీ నటుడు నాగబాబు ఎద్దేవా చేశారు. జనసేన వీర మహిళలతో సమావేశం కావడానికి అనంతపురం వచ్చిన ఆయన నగరంలోని చెరువు కట్ట రోడ్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులు ఇబ్బందులు పెట్టినంత మాత్రాన తమ కార్యక్రమాలు ఆగమని నిప్పులు చెరిగారు. జన సైనికులు రోడ్డు వేస్తారని తెలిసి ప్రభుత్వం వెంటనే పనులు మొదలుపెట్టిందని వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు గురించి మాట్లాడే సమయం ఇప్పుడు కాదని చెప్పారు. సభలు సమావేశాలు జరగకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 1పై హైకోర్టు మొట్టికాయలు వేసిందని ఎద్దేవా చేశారు. నిన్నే పెడితే ఓకే, ఎనీహౌ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా రోడ్డు శాంక్షన్ చేశారు. అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ముఖ్యంగా మా జన సైనికుల యొక్క ఇనిషియేటివ్కి నేను వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. త్వరలో ఉంటుంది. తెలీదు, అది ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేయాలి. ప్రధానంగా మీ పార్టీకి సంబంధించిన రోడ్డు మరమ్మతులకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళొద్దని చెప్పి నోటీస్ ఇచ్చారు. పార్టీకి సంబంధించిన భవానీ డెమోక్రసీలో ఒక ఇల్లీగల్ లేకపోతే అన్లాఫుల్ గాను, డెమోక్రసీలో ఇల్లీగల్గా కానీ లేకపోతే దేశద్రోహం పనులు తప్ప ఎవరైనా ఏ పనైనా చక్కగా ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా తప్పేముంది. దానికి కొన్ని చట్టాలు రూల్స్ అడ్డం వస్తే విల్ ఫేస్ ఇట్. జీవో నెంబర్ 1 నుంచి ఇట్లా మీరు బయటికి రాకుండా కోర్టులు ఆపినాక ముట్టిగా ఇస్తుంది కోర్టు. అందుకంటే ఇంకేం చెప్పాలి వాళ్ళ గురించి. ప్రధానంగా ఇంతకుముందు మీరు ఎవరైతే ఉన్నారో భవానీ ఎవరని అడిగారు. అతను జనసేన ఉన్నారు, చిరంజీవి పార్టీ తెలుసు. అదే సడన్ గా భవానీ అంటే అర్థం కాదు. దానికోసం నోటీస్ ఇచ్చారు కదా, దానికోసం ఏమంటారు, వచ్చి ఇస్తారు, వాళ్ళు నోటీసులు ఇస్తారు, మా పనులు మేము చేసుకుంటే వెళ్తాం. ప్రజలకి ఉపయోగపడే పనులు ఎందుకు వేసుకుంటాం వాయిదా? మంచి పనులు ఎక్కడ వాయిదా వేస్తాం. చెప్తాడు, వెయిట్ చేయండి. ఎందుకంత టెన్షన్? నాకు అతను ఏమన్నాడు, నాకు ఇక్కడ
ఎవరైనా నాకు ఐడియా లేదండి. నాకు ఇక్కడ ఉన్నది ప్రస్తుతానికి మా నాయకుల గురించి ఏమండి. ఇప్పుడు ఇంకా పొత్తుల కాన్సెప్ట్ ఇంకా ఎంత ఉందో ఏంటనేది రాలేదు. ఈ లోపుగా దాని మీద మీరు 100 క్వశ్చన్ అయితే ఆన్సర్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాదిగల పాత్ర ఎంతో ముఖ్యమైందని మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమా శ్రీనివాస్ అన్నారు. సుందర విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మాదిగ ఉపకులాల మేధావుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ కమిషన్ చైర్మన్ను నియమించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాదిగ ఉపకులాలను సహకరించాలని కోరారు. టిఎస్ సదాలక్ష్మి విగ్రహాన్ని ట్యాంకు బండిపై ఏర్పాటు చేసి ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని మాదిగ కులాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇంత జనాభా ఉన్నటువంటి 18% జనాభా ఉన్నటువంటి మన వాటా మనకు ఎందుకు రావటం లేదు అని అంటే ఎప్పుడైనా సరే మన బలాన్ని చూసే అవకాశం భయపడాలి. అందరూ సైలెంట్ ఉండాలి. ఒకరొకరు సంఘాల పేరు చెప్పేసి మరి ఈరోజు మాదిగ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో మాదిగ ఉపకులాల మేధావుల జ్ఞానసరణ కార్యక్రమాన్ని సుందర విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మాదిగ ఉపకులాల ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే పనిచేశారో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన మాదిగలు ఈరోజు ప్రీత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు లాంటి మంచి అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తూ దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మిగతా రంగాల్లో కొంత వివక్షశక్తి మాదిగలు గురవుతున్నారనే భావంతో ఈ యొక్క చర్చించుకోవడం కోసం వివిధ మాదిగ సంఘాన్ని, మాదిగ ఉపకులాల సంఘాన్ని పిలవడం జరిగింది. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే ఆనంద్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీ మందా జగన్నాథ్ గారు, యువల బాలన్ గారు ప్రభుత్వం, అదేవిధంగా డాక్టర్ ఆనంద్ గారు ఎమ్మెల్యేలు రావడం జరిగింది. క్యూబా విప్లవకారుడు చెగువేరా చిత్రపటాన్ని ఆయన కుమార్తె అలైడాకు V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ బహుకరించారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా వచ్చిన అలైడాకు ఆయనతో పాటు పలువురు కలిశారు. రాబోయే రోజుల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారిని తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ అధినేత బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళహాట్ డివిజన్ గుఫానగర్లో 3వ విడత దళితవాడలో బసయాత్ర ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటి వరకు చేపట్టిన ఈ బసయాత్రలో 580 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందజేశామని అన్నారు. మంగళహాట్, గుఫా మందిర్, బుడగజంగం బస్తీ, బుద్ధిస్ట్ బస్తీలలో ఈ బసయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. घर में बच्चे रहते ना बच्चियाँ इनका पढ़ाई में उचित शिक्षा देने के लिए मैं ये प्रोग्राम लगा रहा हूँ. आपके बच्चे लेके मैं जो है ना अपने అన్న 2 అడుగులు వేసుకుంటారా అన్న మాట్లాడుకుంటా అట్లనే తిరుగుతూ ఏం చేయకుండా ఉన్నారు. అట్లా ఎవరన్నా పిల్లలు అట్లా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ లేకపోతే చదువుకోక అట్లాంటి ఉంటే నా దగ్గర తీసుకురాలి. నేను చూసుకుంటాను అలా అందరూ. మూడో విడత నేడు ప్రారంభమైంది. ఇది గోషామహల్ నియోజకవర్గంలో మంగళఘాట్ డివిజన్ గుఫానగర్లో ఈ కార్యక్రమం ఇవాళ స్వీకారం చుట్టుకుంది. ఈ కార్యక్రమం సుమారు ఈ డివిజన్లో 7 రోజులు కొనసాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే బీద ప్రజలు చదివించే వాళ్ళ
స్తోమత లేకపోతే గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా నేను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నా ఆధ్వర్యంలో వాళ్లకు చదివిపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పిల్లలకు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించడం జరుగుతూ ఉంది. ఉచిత విద్య అందించడం జరుగుతూ ఉంది. గతంలో ఈ యొక్క కార్యక్రమం గత 2 మాసాల నుంచి కొనసాగుతూ ఉంది. ఇందులోపల ఈ గోషామాయిల్ నుంచి సుమారు 580 మంది ఉచిత విద్యలో మరి దరఖాస్తు తీసుకున్నారు. వాళ్ళ చదువులు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ గోషామాయిల్ ప్రాంతంలో విద్యార్థినులు చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అని అంటే నిరుద్యోగ సమస్య, అదే నిరక్షరాస్యత చాలా ఉంది. ఈ నిరుద్యోగ సమస్యను నా వంతు కర్తవ్యంగా నా ఫౌండేషన్ ద్వారా మరి నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా కృషి చేస్తా ఉన్నా. భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్క పౌరుడు కనీస అవగాహన కలిగి ఉండాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి 205వ జ్ఞానమాల కార్యక్రమం బోడుప్పల్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నత్తి మైసయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆశయ సాధన సంఘం తరఫున నిర్వహిస్తున్న ప్రతివారం అంబేద్కర్ గారికి జ్ఞానమాల వేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 205వ వారం జ్ఞానమాల సమర్పించుకునే అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి, ఈ సంఘ సభ్యులకి కృతజ్ఞతతో అందరికీ జై భీమ్లు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి ఈరోజు మన డ్రైవర్ల సంఘం తరఫున మన యాకన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి మహానుభావునికి పూలమాలలు వేసి మరి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ మరి వారికి కూడా మేమంతా ఇక్కడి నుంచి జై భీమ్ తెలియజేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను స్మరించే కార్యక్రమం నిర్వహించాలని ఇక్కడి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మన మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని మరి దళిత బంధు మరి మన బోడుప్పల్ మున్సిపాలిటీ కానీ మరి పీజాదిగూడ మున్సిపాలిటీ కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడొచ్చినా దాఖలు లేవు. మంత్రి గారికి ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇక్కడున్న దళితులు అధికంగా ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. దయచేసి మంత్రి గారు స్పందించి మరి ఇక్కడ కూడా దళిత బంధు వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మా అంబేద్కర్ ఆశయ సాధన సభ్యులు మేమందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాను. ఈ 205వ వారం ఘనంగా నిర్వహించడం మా తాతగారైన నత్తి మైసయ్య గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందకరంగా ఉన్నది. ఈరోజు అదేవిధంగా మా ఆశయ సాధన సంఘం తరపు నుంచి నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్ తరపున క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ 2023 ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పల ఈశ్వర హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ గౌరవ అధ్యక్షుడు ముత్తన్న, జాతీయ నాయకులు వెంకటేష్, జగన్నాథం, నగర నాయకులు ఉత్తమ్ సుమన్, ప్రభాకర్, సంతోష్, విశాల్, పరశురాం, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. పరిరక్షణ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు, ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జాతీయ గౌరవ అధ్యక్షుడు మేకల ముత్తన్న గారు, జాతీయ నాయకులు వెంకటేశన్న గారు, జాతీయ నాయకులు జగన్నాథమన్న గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనన్న గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గారు, నగర సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సుమన్ గారు, ప్రధాన కార్యదర్శి సంతోష్ గారు, సత్యనారాయణ గారు, అందరికీ పరశురామ్ గారు, ప్రభాకర్ గారు, అందరికీ ఈ యొక్క డైరీకి సంబంధించిన కష్టపడి ఈ యొక్క డైరీకి క్యాలెండర్ ప్రిపేర్ చేయడంలో చాలా కష్టపడి ముందుండి చేసినటువంటి ఈశ్వరి శ్రీనివాస్ గారు, అలాగే మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శేఖర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ఈ పేరున జేబీఎంలో. తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘ్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఓయూ ప్రొఫెసర్ అర్జున్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరాకుల కృష్ణ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికలలో ఎరుకల కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎరుకలకు ఎమ్మెల్యే పదవులను కేటాయించాలని కోరారు. ఎరుకల సంఘను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. జై ఏకలా జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలా జై గురు జై ఏకలవ్య జై గురు జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జోహార్ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ బాబా తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘ్ కమిటీ నూతన కమిటీ సభ్యులకు అందరికీ కూడా దాన్ని అభినందనలు తెలియజేస్తూ ఈరోజు చీఫ్ గెస్ట్గా మాకు విచ్చేసినటువంటి ప్రొఫెసర్ అర్జున్ గారి చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అలాగే ఈరోజు మరి మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు మా ప్రెసిడెంట్ అధ్యక్షులు గారు మాట్లాడిన విషయం అంతా మీకు తెలిసిన విషయమే. కాకపోతే మాకు రాజకీయ పరంగా మాకు ఈసారి అన్న కనీసం మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ కులానికి కొంచెం మేలు చేయాలన్నదే, మాకు నామినేటెడ్ పోస్టులను కలిగించాలనేది ఒక మా మెయిన్ అంశం. జియాగూడ పురానాపుల్ బైపాస్ న్యూ రోడ్డుపై దారుణ హత్య చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా వేట కొడవలతో ఓ యువకుడిని 3 గుర్తు తెలియని వ్యక్తులు నరికారు. తీవ్ర గాయాలతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు తమ సెల్ ఫోన్లో రికార్డు చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. జియాగూడ కుల్సంపూర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 100 फीट रोड पुरानापुल का 100 फीट रोड पे 5:30 का टाइम पे 5 to 5:30 में एक मर्डर हुआ था. इसमें डिसीजन का आइडेंटिफाई होने वाली है. अब इन्वेस्टिगेशन हो रहा है इसका बारे में. जस्ट 5:30 100 कॉल आया क्या? कॉल मालूम है 100 आया पब्लिक बोले. सर इसमें कितने लोग इन्वॉल्व है सर? 2 मेंबर दिख रहा है यहाँ पे 2 to 3 बोल रहे आई विटनेस. इसमें इन्वेस्टिगेशन चल रहा है. ओके सर थैंक यू. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.